నేను మీకు డబ్బు చూపించి ఇస్తేనమ్మా వాయనం పుచ్చుకుంటేనమ్మా వాయనం అంటూ డాన్సులు వేయలేను. భద్రత విషయంలో రాజీ పడే సమస్యే లేదు. అసలే ఆ యశు సింధు వేట కుక్కల్లా డబ్బు వాసన కోసం వెతుకుతున్నారు. రేపొద్దున ఆ సొమ్ముకి ఎవరి వల్లైనా చిన్న డ్యామేజ్ జరిగినా అది భరించేది ఎవరు? మీరా? నువ్వా? కాదు కదా, నేనే కదా భరించాల్సింది. ఆ డబ్బు ఎక్కడుందో భూమి మీద నా ఒక్కడికే తెలియాలి. ఇవన్నీ కాదబ్బా. ఇప్పుడు మీరు కళ్ళకి గంతలు కట్టుకుంటారా లేక నడుచుకుంటూ మీ ఇళ్ళకి వెళ్ళిపోతారా? చాయిస్ ఈజ్ యువర్స్. సరేలే, ఏదో ఒకటి కానివ్వు. ముందైతే ఆ డబ్బు చూపిస్తే ఓ పని అయిపోతుంది. మారుతిరావు, కళ్ళు పోయేలాగా కట్టావు. ఎంత టైట్ గా కట్టావేంటి? మీకేమీ కనబడకూడదనే కదా నా ప్రయత్నం. మావయ్య, నన్ను కూడా నమ్మవా? కట్టుకో. డబ్బు కనిపెట్టేందుకు సింధు ఫోన్లో జీపీఎస్ ఆన్ చేయమంది. కానీ ఈ మారుతిరావేమో ఇంట్లోనే ఫోన్లు పెట్టించేశాడు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళకు గంతలు కూడా కట్టేశాడు. ఏమీ కనిపించట్లేదు. వీడెటు తీసుకెళ్తున్నాడో. పాపం సింధుకు నేను ఎలా సహాయం చేయాలో ఏంటో. ఇదిగో మారుతిరావు, ఇంకా ఎంతసేపు అయ్యా? వస్తున్నా. మధుని పొలిటీషియన్ని కారులో ఎక్కించాను. ఓరు నాయనో, ఇద్దరిని ఒకే చోట ఎక్కించావా? రత్నం గారు, మీరేం కంగారు పడక్కర్లేదు. పొలిటీషియన్ని ముందు సీట్లో, మధుని వెనక సీట్లోనే కూర్చోబెట్టాను. మీరు రండి. ఇంకా యష్, రత్నం గారి ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది, కానీ బయట కార్ లేదే. రత్నం గారి ఫోన్కి ట్రై చేస్తాను. రత్నం గారి ఫోన్కి సింధమ్మ కాల్ చేసిందేంటి? హలో రత్నం గారు. సింధమ్మ, నేనమ్మా, పులిని. పులి? రత్నం గారి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? రత్నం గారి ఫోనే కాదు సింధమ్మ, ఆ పొలిటీషియను, మధు, ఆఖరికి మారుతిరావు గారి ఫోన్ కూడా ఇక్కడే పెట్టి ఆ డబ్బున్న చోటుకి తీసుకెళ్లాడు. మారుతిరావు, ఏంటయ్యా ఈ రోడ్డు? సరే పులి. నేను చెప్పానా సింధు, మీ కోతి మావ మామూలోడు కాదు, దైవాంతకుడు. మనం లొకేషన్ ట్రేస్ చేస్తామని అనుమానం వచ్చి మన ప్లాన్ని మనకే తిప్పికొట్టాడు. ఇప్పుడు మన ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏం చేద్దాం సింధు? ఇంకెంతసేపు అయ్యా మారుతిరావు? వెళ్తాను. మావయ్య, ఇంకెంతసేపు? వస్తున్నాను మధు. రత్నం గారు, మీ ఆయన చేయబెట్టుకోండి.
మధు రత్నం గారు చేట్టుకో. సలాం సాబ్. ఏం జాఫర్ అంతా ఓకేనా? అంతా ఓకే సాబ్. జాగ్రత్త జాగ్రత్త. అచ్చా సాబ్. రండి రండి రండి. మెట్లునే చూసుకోండి. చూసుకుని మెల్లిగా 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 దిగండి. ఏంటి మావయ్య ఇది? రా 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 రా, డబ్బులు చూడాలి కదా. జాఫర్ గేట్ క్లోజ్ చేయి. ఏమయ్యా మారుతిరావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావయ్యా? తీసుకురావాల్సిన చోటికే తీసుకొచ్చా. మీరిక్కడే ఉండండి, కదలకండి. అబ్రకదబ్రా. సింధమ్మోళ్ళు ఎంతో ఎదురు చూసుంటారు నా ఫోన్ కోసం. చ మావయ్య, ఏంటో సౌండ్? కాస్త ఓపిక పట్టు మధు. రెడీ? 1 2 3. ఇప్పుడు మీ కళ్ళకున్న గంతలు తెరవండి. ఎంత బంగారము! నో 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 నో, డోంట్ టచ్, ఓన్లీ వాచ్. వామ్మో వామ్మో వామ్మో, ఓరు నాయనో ఓరు నాయనో ఓరు నాయనో, ఎంత బంగారమా! వామ్మో వామ్మో, ఇంత బంగారం కళ్ళ కూడా చూస్తారనుకోలేదు. మావయ్య మావయ్య, ఒక్కసారి టచ్ చేస్తాను మావయ్య. మూ వద్దు మధు. అవును మావయ్య, ఈ బంగారం ఏంటి? మనం తెచ్చింది డబ్బు కదా. ఆ డబ్బునే బంగారంగా మార్చాను. మనం తెచ్చినప్పుడు బంగారం కన్నా ఇప్పుడు 2 పెరిగింది. రేపు మాపు ఇంకో 4 అవుతుంది. మన డబ్బులు 3 అవ్వబోతున్నాయి. 4 అయితే నేను దుబాయ్లో షారుఖ్ ఖాన్ విల్లా, సల్మాన్ ఖాన్ విల్లా మధ్యలో 1 కాదు 2-3 విల్లాలు కొనేయచ్చు. మావయ్య, నువ్వు సూపర్ మావయ్య. నాకు నీ మీద చిన్న అనుమానం కూడా లేదు. కానీ
నువ్వు ఇంత తెలివైన వాడివని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. ముత్తొస్తున్నావు మావయ్య. మావయ్య నువ్వు సూపర్. లక్ష్మీదేవి నా ముందే ప్రత్యక్షమయ్యి గలగలా నవ్వుతూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందేమో, నాకైతే నా చెయ్యి పట్టుకొని డాన్స్ చేపిస్తున్నట్టే ఉంది. నిజమే మారుతీరావు, నాకు కూడా గాళ్ళు తేలిపోతున్నట్టుంది. మరి మీరందరూ నన్ను నమ్మారా? చూపించే వరకు ప్రాణం తీశారు కదా. ఇప్పుడు కుదిరిందా మీకు నమ్మకం? ఈ మారుతీరావుతో చెయ్యి కలిపిన వాళ్ళు బాగుపడినట్టే గాని నష్టపోయినట్టు చరిత్రలో లేదు. ఇక మీ అనుమానాలన్నీ తీరినట్టే కదా. మారుతీరావు, ఇక మాకు ఎలాంటి అనుమానాలు లేవయ్యా. రత్నం, అనవసరంగా మారుతీరావుని అనుమానించావు. మన డబ్బు ఎందులో పెట్టినా ఇంత తొందరగా పెరిగే అవకాశమే లేదు. ఇక కళ్ళు మూసుకొని తన నమ్మి హాయిగా ఇంటికెళ్దాం పదండి. నాగండి ఎక్కడికి? ఫ్రీగా సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలి. అందరూ తిరిగి కళ్ళ గంటలు కట్టుకోండమ్మా. మావయ్య చెప్పాను కదమ్మా, నా నీడను కూడా నేను నమ్మను. ఎలాగ వచ్చారో అలాగే వెళ్ళాలి. మీకు వచ్చిన దారి తెలియకూడదు, వెళ్ళే దారి తెలియకూడదు. ఈ గోల్డ్ అంతా మన ముగ్గురిది. మీరు నన్ను మోసం చేయలేరు, నేను మిమ్మల్ని మోసం చేయను. కానీ మోసపోయే అవకాశం కూడా నేనెవ్వరికీ ఇవ్వను. అందుకనే కట్టుకోండమ్మా, కళ్ళకి గంతలు కట్టుకోండి. కళ్ళకి గంతలు కట్టుకుని ఎవరు ఎలా వచ్చారో అలాగే బయలుదేరండి. కట్టుకోండి. డబ్బు విషయంలో నాకింక టెన్షనే లేదు. మావయ్య సూపర్ ప్లాన్ వేశాడు. అర్జెంటుగా ఈ తేజగాన్ని వదిలించుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఎక్కడికెళ్ళావు? ఏంటి, నాకు బయటికి వెళ్ళే స్వతంత్రం కూడా లేదా? టీచర్ దగ్గర అటెండెన్స్ వేయించుకున్నట్టు మీ చేత వేయించుకుని వెళ్ళాలా? ఆరాధ్య, నానమ్మ, ఎవరో పొద్దున ఇక నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనమ్మా అని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినట్టు వాగ్దానాలు చేసేశారు. సాయంత్రానికి మళ్ళీ కుక్కతోక వంకరే. వీళ్ళు పొద్దుటి నుంచి నాతో మామూలుగా ఆడుకోవటం లేదుగా. నాకు చెప్పకుండా ఏ పని చేయను, ఎక్కడికి వెళ్ళనన్నావుగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతోంది కదా, చెప్పు మధు, ఎక్కడికెళ్ళావు? ఆరాధ్య, అది కూరగాయల కోసం వెళ్ళానమ్మా. కూరగాయలా? అవి ఆల్రెడీ ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి కదా. వెళ్ళాక గుర్తొచ్చిందత్తయ్య, ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయని. అందుకే తీసుకోలేదు. తర్వాత మీ టాబ్లెట్స్ కోసమని వెళ్ళాను. మరి నా టాబ్లెట్స్ ఏవమ్మా? షాప్ కి వెళ్ళాక ప్రిస్క్రిప్షన్ మర్చిపోయావని గుర్తొచ్చిందా? అవునత్తయ్య, అవును. నా మెడిసిన్స్ అన్ని స్టాక్ ఉన్నాయి మధు, ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి, తేజాకి భార్యవి. కానీ ఆ భార్య బాధ్యత తప్ప అన్నీ చేస్తున్నావు. ఎప్పుడు బయటికి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో, ఎప్పుడు తిరిగొస్తావో కూడా ఎవ్వరికీ తెలియటం లేదు. మా గురించి వదిలే.
నిన్నే నమ్ముకున్న ఆరాధ్యని మోసం చేయటం తప్ప కాదా? తప్పే. బయటికి వెళ్ళనని మాటిచ్చి మాట తప్పడమే కాకుండా అబద్ధాలు చెప్పడం తప్ప కాదా? తప్పే. మరి ఈ తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అమ్మో, అందరూ ఒకటేమైపోయారు. ఇప్పుడు వీళ్ళతో ఆర్గ్యూ చేయడం కంటే సారీ చెప్పడం బెటర్. సారీ అత్తయ్య, నేను వెళ్ళటం తప్పే. తప్పు అని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి ఈ ఇంటికి పెద్దగా ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళకి నేను శిక్ష వేసే తీరతాను. ఏంటి శిక్షణ? ఇది ఇల్లా పోలీస్ స్టేషనా? మరి ఇంట్లో ఉండాల్సింది కోడలా క్రిమినలా? ఇక మీదటి ఏ పని చేసినా ఆలోచించుకొనే అడుగు వేయాలి. పిల్లలు, మీరే చెప్పండి, స్కూల్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తారు అసలా? గ్రౌండ్ చుట్టూ రౌండ్ చేపిస్తారు నానమ్మా. 100 సిటప్స్ చేపిస్తారు నానమ్మా, అంటే గుంజీలు. అవే చెయ్యాలి. అప్పుడే ఆ కాళ్ళకు కట్టిన చక్రాలు తిరగటం ఆపేస్తాయి. వాళ్ళు పిల్లలు కాబట్టి 100 చేయించారు, నువ్వు పెద్దదానివి కాబట్టి 1000 చెయ్యి. ఏంటి 1000 గుంజీలా? ఆరాధ్య కోసం ఆ మాత్రం చేయలేవా? ఈవిడ గారు ఆరాధ్యకి నన్ను దూరం చేయటానికి చాలా తెలివిగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఆరాధ్య మనసులో నా స్థానం తిరిగి సంపాదించాలంటే ఇది చేసే తీరాలి. అమ్మా ఆరాధ్య, నీకు నేను తప్పు చేశాను అనిపిస్తే నీకోసం నేను ఆ శిక్ష తప్పకుండా అనుభవిస్తాను. ఛ, ఇంకా నీ ట్రాప్లో పడతాననుకున్నావా? నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. నేను చూడాలనుకుంటున్నాను. నా కోసం నువ్వెంత చేస్తావో స్టార్ట్ చేయమ్మా. చేస్తాను. ఎన్ని పాపాలు చేశావే? నా కొడుకుని గుప్పెట్లో పెట్టుకుని నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు. ఆరాధ్యని మాకు దూరం చేయాలని చూసావు. నువ్వు ఇంకా ఇంకా అనుభవించాలి. ఇంకా అవ్వలేదు. చేస్తాను. ఆరాధ్య, నీకోసం చేస్తున్నానమ్మా. చెయ్యమ్మా. ఇంకా 100 అయ్యాయి. సారీ సింధు, నువ్వు చెప్పినట్టు లొకేషన్ ఆన్ చేశాను కానీ ఆ మారుతీరావు మమ్మల్ని ఫోన్లు తీసుకెళ్ళనివ్వలేదు. జరిగింది పులి చెప్పాడు రత్నం గారు. ఆ మారుతీరావు తొందరగా ఎవరిని నమ్మడు. ఆ మాట అయితే మాత్రం 100% నిజం సింధు. మధ్యలో ఆపి కళ్ళకు గంతలు కట్టాడు. బంగారం ఎక్కడుందో భూమి మీద వాడికొక్కడికే తెలియాలంట. వాడు కంత్రి కాదు, జగత్ కంత్రి. మన ఆలోచనలకి 2 అడుగుల ముందే ఉన్నాడు వాడు. అసలు ఎటు తీసుకుని వెళ్ళాడు? చిన్న హింట్ కూడా ఇవ్వలేరా? ఎంత గట్టిగా కళ్ళకు గంతలు కట్టాడంటే అవి విప్పాక 5 నిమిషాలు కళ్ళకి ఏమీ కనిపించలేదు బాబు, ఒట్టి చీకటి తప్ప. సారీ సింధు. మీరు చేసిన తప్పే ఉందండి. నాకెందుకు సారీ చెప్తున్నారు? మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేం మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. సరేనమ్మా.
యష్, ఈరోజు డబ్బు ఎక్కడుందో తెలిసిపోతుంది, మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాను. మా కోతి మామ నుంచి ఆ డబ్బుని ఎలా రాబట్టాలో ఏంటో, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని స్కెచ్లు వేసినా డబ్బు వరకు చేరుకోలేకపోతున్నాం. ఇక వెనక నుంచి చేతులు కట్టుకొని చూసింది చాలు సింధు. ముందుకెళ్ళి తేల్చుకుందాం. కాళ్ళు చేతులు విరగొడితే చెప్పకేం చేస్తాడు చెప్పిస్తాను. వాడి చేత ఎలా చెప్పిస్తానో నువ్వే చూడు. యష్, నా మాట విని యష్. దేవా, అన్నం బాగా వేడివేడిగా ఉంది, కొంచెం నెయ్యి ఏమంటావా? ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి నాకో ముద్ద. నో 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 నాకే ముద్ద. దేవా, ఈరోజు పిచ్చ పిచ్చగా సంతోషంగా ఉన్నావు. నిన్నసలు ఈ రేంజ్లో ఎప్పుడూ చూడలేదు. ఈ పండగ రోజు దగదగా మెరిసిపోతున్న నా లక్ష్మీదేవిని చూశానురా, అదో సంతోషం. దానికంటే ముందు ఆ రత్నం ఇక మన జోలికి రాదు చూడు, అది అంతకన్నా ఆనందం. ఇప్పుడు ఈ కడుపు కూడా నిండి కంటి నిండా కునికేస్తే బ్రహ్మానందం రా పులి. నీకు ఆనందానికి మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంటుంది దేవా. దేవా, నీకు కలిసినట్టే కనిపిస్తుంది, కానీ కలవదు. ఏట్రా నీ ఉద్దేశం? ఏమీ లేదు దేవా, జగన్మోహిని సినిమాలో గాలిదయంలా ఆ యష్గాడు ఎప్పుడు ఊడిపడతాడా అని భయంగా ఉంది. వాడు వచ్చాడనుకో, మీ ఆనందం ఆవిరైపోవడానికి 6 సెకండ్ కూడా పట్టదు. నన్ను కొట్టిందంతా పులిగాడు రికార్డు చేశాడు. నేను తలుచుకుంటే పెట్రోలు పొయ్యకుండానే తగలెట్టేస్తాను. ఎవరైనా కొడుతుంటే నన్ను కొట్టద్దు అని పారిపోతారు. కానీ ఈ మనిషి మాత్రం నన్ను కొట్టు అని ఎదురు వెళ్ళి మరీ కొట్టించుకుంటున్నాడు. ఇవేవి నిజాలు కావు.